వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఈరోజు దేశవ్యాప్తంగా పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. మన కొత్తగూడెంలో రైల్వే స్టేషన్, బస్టాండ్, గ్రామ పంచాయతీ, ప్రభుత్వ పాఠశాలలో పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది ప్రజలు వాళ్ళ పిల్లలను తీసుకొని పోలియో బారిన పడకుండా 2 చుక్కలు వేయించుకొని వాళ్ళ బంగారు భవిష్యత్తు చాలా మంచిగా ఉండేటట్టు చూసుకునే విధంగా పోలియో వేయించుకోవడం జరుగుతూ ఉంది. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. మనం ఇప్పుడు విజయనగరంలో ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ పోలియో కేంద్రంలో ఎలా జరుగుతుందో మేడం నాడు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎట్లా జరుగుతుంది మేడం పోలియో కేంద్రం? ఇప్పటిదాకైతే జనాలు బాగానే వచ్చారండి. 100 దాటారు. ఇప్పటికి 108 మంది దాకా వచ్చారు. పొద్దున్న ఉదయం 6:30కే క్యాంప్ స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి ఫ్లోటింగ్ అంటే పిల్లలు అయితే బాగానే వస్తున్నారు, పేరెంట్స్ మంచిగా తీసుకొస్తున్నారు. ఇంకా లాస్ట్ ఇయర్ అనేది ఈ ప్రోగ్రామ్ జరగలేదండి, ఇప్పుడు జరిగింది. ఇది మన సుయాత్ నగర్ పిఎస్సి పరిధిలో సబ్ సెంటర్ విద్యానగర్ 1 గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇక్కడ చేస్తున్నామండి. ఇది పిల్లలకండి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే పిల్లలకి 2 డ్రాప్స్ వేస్తామండి. నిండు జీవితానికి 2 చుక్కలు అన్నట్లు. ఇది వేస్తే అంగవైకల్యం రాకుండా ఉండడానికి ఈ పోలియో డ్రాప్స్ అనేది వేస్తున్నాము. ఇప్పుడు మనం వేసుకునేది కూడా బయోవైలెంట్ అండి, కాబట్టి దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లాంటివి కూడా ఏమీ ఉండవు. పిల్లలకి మంచి జరుగుతుంది, అంగవైకల్యం రాకుండా ఉంటుంది అని చెప్పేసి వేస్తున్నామండి. ఇది గవర్నమెంట్ మంచి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇందులో పోలియోలో ఎన్ని రకాలు ఉంటాయి మేడం? అసలు 2 రకాలు ఉంటాయండి. బయోవైలెంట్, ట్రైవాలెంట్ 2 ఉంటాయి. ట్రైవాలెంట్ అనేది రొటీన్ వ్యాక్సినేషన్లో బుధవారం శనివారాలు వేసేటప్పుడు వేస్తాము. ఇప్పుడు ఓన్లీ ఇది క్యాంపెయిన్ కాబట్టి దీనికి బయోవైలెంట్ అనేది వస్తుందండి. ఈ పోలియో ఇప్పుడు పోలియో డ్రాప్స్ వేసుకునే ముందు పిల్లలకి ఏదైనా జలుబు కానీ జ్వరం కానీ లైట్గా ఉన్నా కానీ వేస్తారా, లేకుంటే వేయరండి? హెల్దీ అంటే ఆరోగ్యం మంచిగా ఉంటేనే వేస్తారండి. అనారోగ్యంగా ఉంటే కనుక వాళ్ళని ఆఫ్ చేసి డోర్ టు డోర్ సర్వేలో చూసుకుంటాము. తర్వాత రొటీన్ వ్యాక్సినేషన్ అప్పుడు వేస్తామండి. ఇది 3 రోజుల ప్రోగ్రాము. ఫస్ట్ డే ఇట్లా సెంటర్లో కూర్చొని పిల్లలందరినీ తీసుకొచ్చుకొని వేస్తామండి. ఎవరైనా మిస్ అవుతారేమోనని 2వ రోజు 3వ రోజు డోర్ టు డోర్ సర్వే చేస్తామండి. సర్వేలో పిల్లలకి అందరికీ వ్యాక్సిన్ డోస్ పడ్డదా లేదా అనేది చూసుకొని చెక్ చేసుకొని వాళ్ళకి వేసుకుంటామండి. 3 రోజుల ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తాము. వాళ్ళు వేసామా లేదా అని గుర్తు కోసం మేము ఎడమ చేతి చిటికని వీళ్ళకి మార్క్ చేస్తామండి. అదే మార్కు, అది ఎక్కడైనా వీళ్ళకి పడింది వ్యాక్సినేషన్ అనేదని తెలుస్తుందండి. అది గుర్తు అండి. 5 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు వేయొచ్చండి. 5 పూర్తయి 6 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి వేయరండి. వేసుకోవచ్చు. దానివల్ల అయితే ఏమి ఇబ్బంది లేదు, వేసుకోవచ్చు. మనం ఇప్పుడు బస్టాండ్లో ఉన్న కొత్తగూడెంలో పోలియో కేంద్రం అందరూ వినియోగించుకోవాలని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బస్టాండ్లో కూడా పెట్టారు. ఇక్కడ మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు ఎం అనిత. నేను యూడబ్ల్యూసి కొత్తగూడెంలో ఏఎన్ఎంగా చేస్తున్నాను. ఈరోజు బస్టాండ్లో పోలియో చుక్కల గురించి అందరూ బాగానే వేయించుకున్నారు. ఇప్పటి వరకు 71 మెంబర్స్ వేయించుకున్నారండి. ఇది అందరికీ అందుబాటులో ఉంచారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు భాగ్యలక్ష్మి. నేను కొత్తగూడెం ఏరియా హాస్పిటల్లో పనిచేశాను. అక్కడ నుంచి మాకు బస్ స్టాండ్లో ఈ పోలియో డ్యూటీ వేశారండి. ఈ పోలియో డ్యూటీ రాత్రి 12 నుంచే స్టార్ట్ అయింది. మొత్తం 3 షిఫ్ట్లు అండి. 12 నుంచి 6 వరకు, 4 వరకు, 4 నుంచి మళ్ళీ 6 వరకు, మళ్ళీ 6 to తెల్లవారుజామున 4 వరకు, ఇట్లా 3 షిఫ్ట్ల వైజ్ వేశారండి. మాది సెకండ్ షిఫ్ట్. ఈ షిఫ్ట్లో మాకు 10 నుంచి ఇప్పటికి 72 మెంబర్స్ వచ్చారు. అందరికీ మంచిగా అందుబాటులో ఇక్కడ బస్ స్టాండ్లో పెట్టారు. పేరెంట్స్ కూడా మంచిగా అందరికీ సంతోషంగా అందరికీ మంచిగా అవైలబుల్ ఉందని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు బయట మామూలుగా స్కూళ్ళలో అక్కడెక్కడైతే 6 to 6 అని పెట్టారు. ఇక్కడ పబ్లిక్ ఎక్కువ ఉండే ప్లేస్లలో అంటే నైట్ నుండే స్టార్ట్ అయింది. నైట్ నుండే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ట్రావెలింగ్ కొంచెం జర్నీ చేసే వాళ్ళు ఉంటారు కదా, అందరికి అవైలబుల్ ఉంటుందని ఇక్కడ బస్ స్టాండ్ లో పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది బస్ స్టాండ్ లో. టైమింగ్స్ మాత్రం రాత్రి 12 నుంచి. మనం ఇప్పుడు కొత్తగూడెంలో ఉన్న రైల్వే స్టేషన్లో ఉన్నాం. పోలియో కేంద్రంలో ప్రయాణికులు కానీ ప్రయాణించేటప్పుడు కూడా వాళ్ళు ఎవరు మిస్ కావద్దనే ఆధ్వర్యంలో అన్ని దిక్కుల ఏర్పాటు చేయడం జరిగింది. వీరితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. స్పందన మంచిగా ఉందండి ప్రజలల్లో. పిల్లలందరూ కూడా ముందుగా పేరెంట్స్ తీసుకొచ్చి పోలియో డ్రాప్స్ వేయిస్తున్నారు. రైల్వే స్టేషన్లో 3 షిఫ్ట్గా ఉంటుంది. ఉదయం అంటే 12 నుండే స్టార్ట్ అయింది సెకండ్ షిఫ్ట్లో. ఇప్పుడు ఇంతవరకు 104 మందికి వేశారు పోలియో చుక్కలు.